బీజేపీ సంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వర్చువల్గా పాల్గొన్నారు. అటు ఏపీ నుంచి చిత్తూరు జిల్లా పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవంలో ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం అనేది కార్యకర్తల సమిష్టి కృషి కోసం ఉపయోగపడుతుందన్నారు. పార్టీ కార్యాలయాన్ని దేవాలయంతో ఆయన పోల్చారు. పార్టీ నిర్మాణంలో కార్యకర్తలు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అటు అనంతపురం కానీ ఇక్కడ చిత్తూరు కానీ ప్రముఖులు వేదిక మీద ఉన్నారు, పెద్దలందరూ. అలానే ఇక్కడ పురంధరేశ్వరి గారు జాతీయ ప్రధాన కార్యదర్శి, వారు అనంతపురంలో పాల్గొంటున్నారు. కార్యాలయం అనేది మనకి పార్టీ వ్యవస్థలో అతి ప్రధానమైనటువంటి అంగంగా భారతీయ జనతా పార్టీ అఖిల భారత పెద్దలు భావించి భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రాష్ట్ర హెడ్ క్వార్టర్లో కార్యాలయాల్ని ప్రారంభించడం, దానికి సహకరించడం, భారతదేశ ప్రపంచ దేశాల్లోనే ఈ విధంగా ప్రతి చోట కార్యాలయాలు ఉండాలని భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీగా నేను భావిస్తున్నాను. ఈ విధంగా అన్ని జిల్లాల్లో, దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మన కార్యాలయాలను ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. కార్యాలయం అనేది మన ఒక దేవాలయం లాంటిది. ఇలాంటి కార్యాలయాల్ని ఏర్పాటు చేసుకోవడం కోసం నిరంతరం దీనికి ఒక విధానపరమైనటువంటి సిస్టమ్ని ఏర్పాటు చేయడం, బిల్డింగ్ కమిటీ, కన్స్ట్రక్షన్ కమిటీలు వేయడం, రాబోయేటువంటి రోజుల్లో దీన్ని ఇంకా కూడా మరింత పెద్ద ఎత్తున సిస్టమైజ్ చేయడం, కార్యాలయాలు నిరంతరం ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలి, ఈ అన్ని అంశాలు కూడా కేంద్ర పార్టీ ఈవేళ నిర్వహించేటువంటి తీరుని నిజంగా కూడా నేను తెలంగాణ రాష్ట్రంలో 5 పార్టీ కార్యాలయాలను ప్రారంభించబోతున్నట్లు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. దేశంలోనే శక్తివంతమైన పార్టీగా బీజేపీ అవతరించిందని బండి సంజయ్ తెలిపారు. ప్రపంచమే బీజేపీ పార్టీని గుర్తించిందన్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పార్టీ పనిచేస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. రామరాజ్యం రావాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీకి కేంద్ర నాయకత్వం అన్ని రకాలుగా మనకు అండాదండ మార్గదర్శనం ఇస్తూ, ఆశీర్వాదం ఇస్తూ మనం ముందు నడిపించే ప్రయత్నం చేస్తున్నది. ఇలా గతంలో చాలా మంది విమర్శించారు భారతీయ జనతా పార్టీ ఉత్తరాదికి సంబంధించిన పార్టీ అని చెప్పి. కానీ కార్యాల భారతీయ జనతా పార్టీ దక్షిణాది కూడా ఇలా శక్తివంతమైన పార్టీ. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉప ఎన్నికలు జరిగిన భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. గతంలో జనసంఘ్ నుంచి, జనతా పార్టీ నుంచి నేడు భారతీయ జనతా పార్టీ వరకు కూడా భారతీయ జనతా పార్టీ విజయ దుంది ప్రోగించింది. మన జంగారెడ్డి గారు జనసంఘ్ నుంచి పోటీ చేసి దీపం గుర్తు మీద పోటీ చేసిన కూడా, జనసంఘ్ గుర్తు మీద పోటీ చేసిన కూడా జంగారెడ్డి గారు గెలిచారు. దాంతోపాటు జనతా పార్టీ నుంచి రైతు నాగలి గుర్తు మీద పోటీ చేసినప్పుడు కూడా జంగారెడ్డి గారు గెలిచారు. శ్రీ భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద పోటీ చేసినప్పుడు కూడా జంగారెడ్డి గారు గెలిచారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజల ఆశీర్వాదంతో రాజకీయాలుగా రాబోతున్నాం. అందుకే దీన్ని చూసినటువంటి ముఖ్యమంత్రి కుటుంబానికి డప్పులు కొట్టి వల్ల ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నుంచి భయపడి, భారతీయ జనతా పార్టీ నుంచి భయపడి ఇలా ఇక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. చాలా మంది అంటున్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వడమే, ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకురావడమే. ఈ బీఆర్ఎస్ పార్టీ కేవలం కుటుంబం కోసం పనిచేస్తున్న పార్టీ, ఆ కుటుంబాన్ని కాపాడుకో కోసం మాత్రమే పనిచేస్తున్న పార్టీ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, వాళ్ళు ఏం అభివృద్ధి చేసినో చెప్పకుండా అభివృద్ధిని పక్కబెట్టి నిరంతరం మోడీ గారి తింటూ కేంద్రంలో భారతీయ జనతా పార్టీని ఎలా ఆడి పోసుకుంటూ టైం పాస్ పాలిటిక్స్ చేస్తూ తప్ప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చినాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయినామో చెప్పలేని దుస్థితిలో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇలా కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు, సిగ్గుండాల ట్విట్టర్ టిల్లు. आप सबका अभिनंदन, आप सबका स्वागत। आज बहुत ही खुशी का विषय है कि भारतीय जनता पार्टी जिसने अपनी यात्रा जनसंघ के दिनों से शुरू करके
दुनिया की सबसे बड़ी पार्टी बन करके हम सबके बीच में उभरी है, एक लंबी छलांग ली है और उस लंबी छलांग में कई आयामों में भारतीय जनता पार्टी काम करते हुए आगे बढ़ी है और इतिहास के पन्नों में यह दर्ज होगा कि कार्यालयों की श्रृंखला में भी तेलंगाना और आंध्र प्रदेश पीछे नहीं रहा है। और आज मुझे ये सौभाग्य मिला, ये मुझे मौका मिला कि मैं भारतीय जनता पार्टी के कार्यालयों का श्री गणेश करके समर्पित करते हुए, लोकार्पण करते हुए